రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. లెనిన్ మూవీ 5 days రివ్యూ ఎలా ఉంది, అలాగే 5 days కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, సో ఒకసారి అదైతే మనం మాట్లాడేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. లెనిన్ మూవీ 5 days కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఖచ్చితంగా బాగున్నట్టండి. అంటే డే 1 నుంచి కూడా కలెక్షన్లు బాగున్నాయి. యాక్చువల్గా మిక్స్డ్ టాక్ వచ్చింది దీనికి. అంతగా అందరూ యునానిమస్ గా ఈ సినిమా బాగుందని చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ అలా ఉంది, ఫస్ట్ హాఫ్ సోసగా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, ట్విస్ట్లు ఉన్నాయి, ఇట్లాగా మాట్లాడారు తప్ప హోల్గా సినిమా బాగుంది, సినిమా బ్రహ్మాండంగా ఉంది, సినిమా కంపల్సరీ చూడాలి అలాగే ఎవరు మాట్లాడలేదు. కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. రెండోది దీనికి ఏం కాంపిటీషన్ కూడా లేదు ఇప్పుడు. అలాగా జనాలకైతే ఎక్కింది, జనం వెళ్ళి చూస్తున్నారు. డే 1 నుంచి కూడా కలెక్షన్లు బాగున్నాయి. అయితే ఇప్పుడు కలెక్షన్లు డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేచురల్ మనకి వీకెండ్ బాగుంటుంది, తర్వాత డ్రాప్ అవుతుంది. ఓవరాల్గానే ఇవాళ థియేటర్కి సినిమాలు చూడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆల్రెడీ డీజిల్ పెట్రోల్ పెరిగింది, దానివల్ల మిగతా సరుకులు పెరిగినాయి, గ్యాస్ పెరిగింది. సో బడ్జెట్లో అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది. ఎప్పుడైనా కూడా మనం ఏది కట్ చేస్తామంటే ఎంటర్టైన్మెంట్ కట్ చేస్తాం. ఎసెన్షియల్స్ తినడం తాగడం కావాలి, ఎసెన్షియల్స్ కట్ చేయలేము. కాబట్టి అంటే ఇప్పుడేం సినిమా చూడకపోతే థియేటర్లకు ఏమవుతుంది, 4 రోజులు ఉంటే ఓటీటీకి వస్తుంది, అప్పుడు చూసుకుందాంలే అని పోస్ట్పోన్ చేయడానికి మనం ట్రై చేస్తాం. అందువల్ల జనరల్గానే థియేటర్ల సినిమాలు పెద్దగా ఆడట్లేదు. పెద్దవి కూడా చూసాం కదా. సో అందువల్ల టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా లెనిన్కి ఒక డీసెంట్ కలెక్షన్లు, అంటే బడ్జెట్ తక్కువ, ఆ బడ్జెట్ కొన్న వాళ్ళకి ప్రొడ్యూసర్ ఆల్రెడీ సేఫ్గానే రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్లు ఇద్దరు కూడా, నాగవంశీ కానీ నాగార్జున ఇద్దరు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ అమ్ముకున్నారు. ఎందుకంటే ఒక బడ్జెట్ క్రియేట్ అయింది, సో అమ్ముకోగలిగారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకి లాభమా నష్టమా, ఈ 5 రోజుల పరిస్థితి ఏంటి, ఇప్పటివరకు పెట్టింది వస్తుందా రాదా, ఈ విషయాల గురించి చూద్దాం. ఇప్పుడు డే 1 కలెక్షన్లో చూసుకున్నప్పుడు నెట్ మాత్రమే చెప్తున్నాను, 7,15,00,000 డే 1లో వచ్చింది. ఆక్యుపెన్సీ రేటు 50%. ఇదంతా కూడా ఇండియా కలెక్షన్లు మాత్రమే చెప్తున్నాను. సెకండ్ డే 8,65,00,000 సెకండ్ డే అంటే సాటర్డే కలెక్షన్లు పెరిగాయి, ఆక్యుపెన్సీ కూడా పెరిగింది, 57% ఆక్యుపెన్సీ రేట్. సండే థర్డ్ డే 9,60,00,000 పెరిగింది, 59 2% ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. అయితే ఎప్పుడైనా సినిమా నికార్సుగా దాని బలం తెలిసేది మండే నుంచి అండి. ఎందుకంటే సాటర్డే సండే జనరల్గానే బయటికి వెళ్ళి సినిమా చూద్దామని చాలా మంది అనుకుంటారు. మండే అంటే సినిమా బాగుంటే కానీ మండే సినిమాకి వెళ్ళరు. ఎందుకంటే వర్క్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని సినిమాకి వెళ్ళాలి. అందుకని మండే చూసుకున్నప్పుడు బాగా డ్రాప్ అయిపోయింది. సండే 9,65,00,000 వస్తే మండే వచ్చేసరికి 3,60,00,000కి పడిపోయింది. అంటే 34% ఆక్యుపెన్సీ, 59% సండే ఆక్యుపెన్సీ ఉంటే 34%కి మండే పడిపోయింది. ఇంకా నిన్న మంగళవారం చూసుకున్నప్పుడు 3 కోట్లకు పడిపోయింది, అంటే 29% ఆక్యుపెన్సీ రేటు. అయితే ఓవర్సీస్లో నిన్న కలెక్షన్లు జస్ట్ 50,00,000 మాత్రం వచ్చాయి. ఓవరాల్గా గ్రాస్ ఓవర్సీస్లో 8,30,30,00,000 ఓవర్సీస్లో వచ్చాయి. నిన్న ఏపీటీజీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3,10,00,000 వచ్చాయి, కర్ణాటకలో 23,00,000 వచ్చాయి, ఇంకా తమిళనాడు కేరళ నామినల్, కాబట్టి అవి లెక్కలేదు. సో ఓవరాల్గా ఇప్పటి వరకు టోటల్ ఇండియా నెట్ 32 కోట్లు అండి, ఇండియా గ్రాసు 36 కోట్లు. అయితే వరల్డ్ వైడ్ కలుపుకుంటే వరల్డ్ వైడ్ గ్రాసు 45 కోట్లు. వరల్డ్ వైడ్ గ్రాస్ రావాల్సింది ఎంత, 50 crores రావాలి ఈ సినిమాకి. గ్రాస్ కానీ 50 crores వస్తే బ్రేక్ ఏమైనా వస్తుంది. సో ఇంకా 5 కోట్లు గ్రాస్ రావాలి. ఈ 5 కోట్లు అనేవి మెల్లగా వచ్చేస్తుంది. ఈరోజు 1 కోటి రూపాయలు చేసినా, రేపు ఒక 50,00,000 75,00,000 చేసినా మెల్లగా లాంగ్ రన్లో 5 కోట్లు అనేవి పెద్ద విషయం కాదు. కాబట్టి అంటే ఎప్పుడైనా ఒక సినిమా హిట్టా ఫ్లాప్ అని ఎలా చెప్తామంటే రివ్యూలు చూసి కాదు, ఆ సినిమాకి పెట్టిన డబ్బులు వచ్చాయా లేదా, డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళు పెట్టి కొనిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ వెళ్ళిందా లేదా, ఇది క్రైటీరియా. ఈ క్రైటీరియా ప్రకారం చూసి ఈ సినిమాకి హిట్ అని చెప్పచ్చు. నిన్న కూడా 2,147 షోలు పడ్డాయి.
ఎందుకంటే ఇది ప్యూర్ తెలుగు సినిమా. ప్యూర్ తెలుగు సినిమా క్యాపబిలిటీస్ ఏంటంటే మనకి ఇట్లాంటి ఈ రేంజ్ హీరో. ఎందుకంటే ఈ అబ్బాయికి హిట్లు లేవు 10 ఏళ్ళుగా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో ఒక మాదిరి ఆడిన తప్ప దానికి కూడా డబ్బులు రాలేదు. అవును. కాబట్టి 10 ఏళ్ళుగా హిట్లు లేని ఒక హీరోకి దాదాపు 50 కోట్ల గ్రాస్ రావడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం. ఈ అబ్బాయికి ఇంకా తిరుగు ఉండదు. ఎందుకంటే ఒకసారి హిట్ వస్తే వరుసగా క్యూలో ప్రొడ్యూసర్లు ఉంటారు. అవును. ఆ అబ్బాయి తనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అందువల్ల ఈ సినిమా అన్ని రకాలుగా అఖిల్కి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే నాగార్జున కూడా ఒక టెన్షన్ ఉంటుంది. ఒక కొడుకు బాగానే ఉన్నాడు, ఇంకొక ఇదని. తనకు కూడా ఇప్పటి వరకు 100 కోట్ల సినిమా నాగార్జున కూడా సోలోగా లేదు. కాంబినేషన్లో మల్టీ స్టారర్లు వచ్చింది తప్ప ఆయనకి సోలోగా 100 కోట్లు లేదు. అదే ఈక్వల్గా ఉన్న వెంకటేష్, మన చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళు నలుగురు కదా మనకి పెద్ద పిల్లలు. ఈ నలుగురిలో ముగ్గురికి సోలోగా 100 కోట్లు ఉన్నాయి. నాగార్జునకు ఒకటికే సోలోగా 100 కోట్లు లేదు. ఆ కొరత ఇప్పుడు 100 సినిమాతో తీర్చుకోవాలని కార్తిక్ అనే తమిళ డైరెక్టర్తో చేస్తున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్తో 101 సినిమా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే తన 2 కొడుకులను కూడా సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో అలాగా అఖిల్ది ముందు నుంచి ఇది ఉంది. ఇప్పుడు అఖిల్ పెళ్ళైన తర్వాత ఈ సినిమా రావడం, సో అలాగా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు, బయ్యర్లు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇది మంచి కలెక్షన్లు అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టఫ్ దీంట్లో ఈ మధ్యకాలంలో ఒక సమంత సినిమా తప్ప ఇంక ఏ సినిమాకి డబ్బులు రాలేదండి. సమంత సినిమా లక్, అది 100 కోట్ల రీచ్కి వెళ్ళిపోయింది. అదేంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయింది. ఇది మాస్ సినిమాలకు ప్రాబ్లం ఏంటంటే మాస్ సినిమాలు చూసే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు. వాళ్ళు 20 రూపాయల టికెట్, 30 రూపాయల టికెట్కి వెళ్ళాలి. 200, 300 మల్టీప్లెక్స్లకి వెళ్ళరు. సో సింగిల్ స్క్రీన్లకి వెళ్ళాలి. దాంట్లో నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వడం తక్కువ అనమాట. రెండోది మాస్ సీట్లు కూడా తగ్గించేశారు థియేటర్లలో. అందుకని ఎప్పుడైనా క్లాస్ ఆడియన్స్ ఎక్కువ రావాలి, ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటేనే ఆ సినిమా హిట్ రేంజ్ ఉంటుంది. రెండోది అర్బన్ యూత్, డబ్బున్న యూత్ కూడా దాన్ని లైక్ చేస్తే రిపీట్ ఆడియన్స్ వస్తారు. సో అప్పుడే అది డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా మనకి పాన్ ఇండియా స్కీమే నడుస్తుంది. పాన్ ఇండియా స్కీమ్లో రిస్క్ ఉంది, కొంత సపోర్ట్ సిస్టమ్ కూడా అన్ని భాషల్లో వచ్చి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ వైడ్గా కూడా ఇప్పుడు పెద్దకి అదే ప్రాబ్లం. పెద్ద తీసిందేమో పాన్ ఇండియా, కలెక్షన్లు ఏమో పాన్ ఇండియా పరంగా లేవు. సో అది మోర్ రిస్క్. ఇట్లాంటి సినిమాలు ఏంటంటే మిడ్ రేంజ్, అంటే ఒక 40-50 కోట్లతో ఒక హీరో మీద పెట్టడం, తెలుగులోనే దాన్ని ప్లాన్ చేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే తెలుగు ఆడియన్స్కి మనకి ఎలాంటి సినిమాలు చూస్తారు కొంత ఐడియా ఉంటుంది. పాన్ ఇండియా అయితే గందరగోళం. పాన్ ఇండియా కోసం ఆర్టిస్టులను పెట్టేస్తారు. ఆర్టిస్టుల క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండవు. పెద్దలు అదే జరిగింది. పెద్దలు మనకి 100 మంది ఉన్నారు. అసలు ఎవడేంటో ముఖాలు గుర్తుపట్టే లోపల వాళ్ళు వెళ్ళిపోతుంటాయి. సో అందుకని ఇదొక ఇప్పుడు ఇలాంటి సినిమా ఆడడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీలో కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 40-50 కోట్లు పెట్టి ఒక మంచి క్వాలిటీ సినిమా తీస్తే మనకు డబ్బులు వెనక్కి వస్తాయి ఈ రేంజ్ హీరోలతో అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా ఇది ఉపయోగపడింది. సో ఈ లెనిన్ హిట్ కావడం అనేది ఇటు ఇండస్ట్రీకి ఉపయోగపడింది, ఇటు లెనిన్ ఆయన అఖిల్ కెరియర్కి ఇది ఉపయోగపడింది. నాగార్జున కూడా కొంత తలనొప్పి, ఆ టెన్షన్ అనేది తగ్గింది. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నా ఏమున్నా ప్రూవ్ చేసుకోవాలనే ఒక టెన్షన్, యాంగ్జైటీ అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఆ రకంగా లెనిన్ అనేది హిట్ సినిమాగానే మనం చెప్పుకోవచ్చు. కలెక్షన్ డ్రాప్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ఓవరాల్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఇది ఖచ్చితంగా హిట్ సినిమాగానే మనం డిక్లేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.